నంద్యాల సెంచరీ హాల్ నందు నిర్వహించిన పలు కార్యక్రమాలలో జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని సెంచరీ హాల్ నందు సోమవారం పలు కార్యక్రమాలు జిల్లా అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజకుమారి హాజరయ్యారు. వేమన జయంతి సందర్భంగా వేమన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. యోగి వేమన పద్యాలు సామాజిక సమానత్వం, మానవతా విలువలు, నిజాయితీ, కష్టపడి జీవించడం వంటి అంశాలను అందించడం జరిగిందన్నారు. అదేవిధంగా ఈ నెల 30వ తేదీ ఉద్యోగుల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సమీక్షా సమావేశం సోమవారం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యోగుల సమస్యలపై ఈ నెల 30వ తేదీ వినతులను స్వీకరించి 15 రోజులలో పరిష్కరిస్తామని పేర్కొన్నారు. మట్టి మిద్దె కూలిపోవటం వల్ల అనాథగా మారిన విద్యార్థిని కుసుమకు జిల్లా కలెక్టర్ రాజకుమారి ₹1,00,000 చెక్కును అందజేశారు. మట్టి మిద్దె కూలిపోవటంతో కుటుంబ సభ్యులు ప్రాణాలను కోల్పోయారు. దీంతో విద్యార్థిని కుసుమకు ఇంటర్మీడియట్ చదువుకోవటానికి ₹1,00,000 ఆర్థిక సహాయం అందజేశారు. నంద్యాల జిల్లాలో పర్యాటక ప్రాంతాలు పెరగటంతో ఇతర ప్రాంతాల నుంచి నంద్యాల జిల్లాకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. వాల్మీకి గృహాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని డీఈఓను ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీలో పర్యాటక ప్రాంత వివరాలు పొందుపరచాలని కోరారు. హలో అండి, నేను మీ గిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.